వెల్కమ్ టు శ్రీ చైతన్య డిఎస్సి తిరుపతి. మన తిరుపతిలో బాలాజీ కాలనీలో కళ్యాణ్ జ్యువెలర్స్ బ్యాక్ సైడు ఆదిత్య టవర్స్ ఆపోజిట్న మన శ్రీ చైతన్య డిఎస్సి అనే సంస్థ తిరుపతిలో లాంచ్ చేశాము. అదేవిధంగా మన సంస్థ స్కూల్ అసిస్టెంట్ సోషల్ మరియు ఎడ్జిటు ఈ రెండు ప్రోగ్రామ్స్ను మన శ్రీ చైతన్య అనే సంస్థ లాంచ్ చేసింది. ప్రస్తుతము మనము స్కూల్ అసిస్టెంట్ 2 months నుంచి మన క్లాసెస్ జరుగుతున్నాయి. మరియు నోటిఫికేషను అతి తొందరలో రావడానికి అవకాశాలు ఉన్నవి. ఎప్పుడైతే నోటిఫికేషన్ అతి తొందరగా రావడానికి అవకాశం ఉన్నదంటే ఆటోమేటిక్గా స్టూడెంట్స్లో చలనం రావాలి. అలాంటి చలనం రావడానికి విశ్వనీయ సమాచారం ప్రకారం ఫిబ్రవరి లాస్ట్ వీక్ అంటే ఫిబ్రవరి లాస్ట్ సమయంలో నోటిఫికేషన్ వచ్చి మే చివరి నెలలో అంటే మే చివరి తేదీల్లో ఎగ్జామ్స్ నిర్వహించడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఒక చిన్న సలహా మనకు చేరింది. అందువల్ల మనము ముందు జాగ్రత్తతో ఈ 60 రోజుల ప్రోగ్రాము లేదా 70 రోజుల ప్రోగ్రాము ఏ విధంగా చదవాలి, ఎలా చదవాలి, ఎలా ఎగ్జామ్స్ రాయాలి అని చెప్పేసి మీ ఆలోచనలో ఖచ్చితంగా రావాలండి. అదేవిధంగా మనము ఇక్కడ హెచ్జిటి మిసైల్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేశాం. ఈ హెచ్జిటి మిసైల్ ప్రోగ్రామ్ ఏంటి? 15 సంవత్సరాల పైన అనుభవం కలిగిన ప్రభుత్వ టీచర్ల సహకారం తీసుకొని క్వశ్చన్ పేపర్ను ఫ్రేమ్ చేసి అదే క్వశ్చన్ పేపర్ను మన గణేష్ స్టడీస్ యాప్ ద్వారా ప్రతిరోజు రాత్రి 9 గంటలకు ఎగ్జామ్ నిర్వహిస్తున్నాము. మరియు హెచ్జిటికి ఎగ్జామ్ నిర్వహిస్తున్నాము, స్కూల్ అసిస్టెంట్కి ఎగ్జామ్ నిర్వహిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఈ విధమైన ప్రశ్నల శైలి ఒక గణేష్ స్టడీస్కి మాత్రమే సాధ్యమవుతుందండి. అది మా శ్రీ చైతన్య సంస్థ గణేష్ స్టడీస్ ద్వారా అందరికీ అందిస్తున్నది. అదేవిధంగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే సిలబస్ పూర్తిగా కంప్లీట్గా ఏ సంస్థ నిర్వహిస్తుందో అది ముందుగానే అంచనా వేసుకొని మీరు కోచింగ్కి రావాలని నా మనవి. మనము ఈ శ్రీ చైతన్య అనే సంస్థ సిలబస్ను పూర్తిగా కంప్లీట్ చేసి ఒక 10-15 days ముందుగానే మీకు కంప్లీట్ సిలబస్ చేసిన తర్వాత ఎగ్జామ్స్ నిర్వహించి మీ విజయానికి మా సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి నా మనవి. ఓకే, ఇప్పుడు మీరు స్టార్ట్ చేయాలండి. ఖచ్చితంగా మా అంచనా ప్రకారం ఈ నెల 29 తేదీ లోపల డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. మే చివరి నెలలో ఎగ్జామ్స్ ప్రారంభం కావడానికి అవకాశం ఉంది. ఎగ్జామ్స్ కూడా ఆన్లైన్లోనే మీకు ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వం. దానికి తగ్గట్టుగా మన ఎగ్జామ్స్ ఆన్లైన్లోనే ఇస్తున్నాము.